లలో ఏ తప్పు ఉందో స్పష్టంగా చెప్పండి అని సీఎం అన్నారు. ఈ రోజు కులగణన సర్వే దేశానికే తెలంగాణ రోడ్ మోడల్గా నిలిచిందని అన్నారు. బీసీ కులగణనపై ప్రతిపక్షాల నుంచి పలు రకాల సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటిని నివృత్తికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రజాభవన్లో బీసీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సమావేశానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. मेरे यहाँ गुजरात में मुस्लिम संप्रदाय में मैं समझता हूँ कि 70 जातियां ऐसी हैं जो ओबीसी हैं और मेरे गुजरात में जब मैं था उनको ओबीसी की कैटेगरी में बेनिफिट मिलता था, लेकिन कभी मैं मीडिया में नहीं देखा. ఏమన్నాడు మనందరికీ ఇంది వచ్చు. నేను నా గుజరాత్లో 70 జాతులు ముస్లింలు ఓబీసీలలో ఉన్నారు. నేను చేసిన వాళ్లకు కాకపోతే నేను ఎప్పుడు మీడియాలో చెప్పుకోలేదని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2022లో అఫీషియల్ ఇంటర్వ్యూలో చెప్పిన ప్రధానమంత్రిగా. మరి ఇప్పుడు బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి తీసుకొచ్చి బీసీలను మన ముస్లింలను తీసుకొచ్చి బీసీలో కలిపి అంటాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో దూదేకులోలు బీసీ బి గ్రూపులు ఉన్నారు. ఎస్సీలు క్రిస్టియన్ గా కన్వర్ట్ అయితే బీసీ సి గ్రూపులు ఉన్నారు. ఎస్సీలు కూడా మన వినయ్ గారికి తెలవాలి. ఎస్సీస్ ఎవరైనా క్రిస్టియన్ కన్వర్షన్ జరిగితే వాళ్ళని తీసుకొచ్చి ఎస్సీలను కూడా బీసీసీ గ్రూప్ యాడ్ చేసిండ్రు కన్వర్షన్ జరిగిన వాళ్ళను. సో ఇవాళ ఇవన్నీ ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే సింపుల్, ఈ లెక్క తేలిందని అంటే ఆ తర్వాత మా సంగతి ఏంటి చెప్పండి అని మీరు అడుగుతారు. మీరు అడగొద్దంటే ఈ లెక్కలు తేలదు. నేను మిమ్మల్ని అడుగుతున్నా ఏం ప్రాసెస్. నేను చంద్రశేఖరరావుని అడిగినా, కిషన్ రెడ్డిని అడిగినా, బండి సంజయ్ని అడిగినా, లేకపోతే ఇతర నాయకులను అడుగుతున్నా, అయ్యా మేము ఒక ప్రక్రియ ద్వారా ఈ కులగణన మేము చేపట్టినము. ప్రతి మనిషి లెక్కలు వివరాలు సేకరించి వాళ్ళతో సంతకం తీసుకొని ప్రభుత్వం ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చినము. తప్పుడు లెక్క అని తప్పుడు మాటలు మాట్లాడకుండా ఎట్లా తప్పు లెక్క చెప్పుది. ఏ బ్లాక్ లో ఏ ఇంట్లో ఏ కులాన్ని నేను తప్పు రాసుకొచ్చినా 100% పారదర్శకంగా పక్కా లెక్క చేసిన ఇవాళ. ఎందుకంటే ఈ దేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా నిలబడబోతుంది. ఇవాళ ఇన్నేళ్ళైనా మండల్ కమిషన్ ని ఆయన ఎప్పుడో బీహార్ కు ముఖ్యమంత్రి ఉండే ఆనాడు 79లో మండల్ కమిషన్ ఈ రోజుకి ఆయన పేరు. మండల్ కమిషన్ అంటే ఒక వ్యక్తి పేరు. ఎందుకు ఈ రోజు వరకు మీరు మనందరం ఎవ్వరం మాట్లాడినా మండల్ పసుపు రైతుల పరిస్థితి చూస్తే